స్టాండర్డ్ పెట్టారే మంచిది. అన్న 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 ఇక్కడ ఇక్కడ సార్ 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 ఒక్క నిమిషం సార్ 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 మన స్థానిక శాసనసభ్యులు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన శాసనసభ్యులు అందరికీ స్వాగతం మనస్ఫూర్తిగా. గచ్చిబౌలి ఫ్లైఓవర్ వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమాలు, ఈ రెండు కార్యక్రమాలు ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమైన కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసిన మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం తెలియదు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్న పార్టీలు, అలాగే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు,
ఎమ్మెల్సీస్, జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ వచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాము. మన కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి సమాధాన స్వాగతం సప్తశయ్య స్వాగతం అందిస్తున్నారు. కొంచెం వెనక్కి వినియోగించుకోవడానికి సద్వినియోగించుకోవడానికి మరొకసారి నేను స్వాగతం అందిస్తున్నాను. మీరు ముందుకు రానియండి. ప్రజా సంక్షేమానికి అలాగే ఆంధ్రావళికి మన ముఖేష్ గౌడ్ గారు గాని, ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన గీతారెడ్డి గారు గాని, ఒక పక్క సవితమ్మ గాని, లేక ప్రసాద్ కుమార్ గాని, ఇంకో పక్క మన శ్రీధర్ బాబు గాని, వీరితో పాటు ఎమ్మెల్యేస్ అంతా కూడా హైదరాబాద్ ఈ థర్డ్ ఫేజ్ నీరు ఖచ్చితంగా తేవాలి అని వారు ఒత్తిడి పెట్టిన మేరకు దాన్ని ఫైనాన్స్ ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో మనం కొంచెం నిదానమైనా కూడా ఈరోజు వేగవంతంగా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణా ఈ ఫేజ్ ఏదైతే థర్డ్ ఫేజ్ 5.5 టీఎంసీ వచ్చేదానికి మనం 1600 కోట్ల దగ్గర ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది. ఇంకో పక్క గోదావరి మనకు నీరు వచ్చేదానికి 3700 కోట్ల రూపాయలు 10 టీఎంసీ తెచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కొద్దిగా ఖర్చు అయింది. ముందర దగ్గర 2000 కోట్ల రూపాయలు అదనంగా వారికి లోన్స్ తీసుకునే విధంగా ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చి వేగవంతంగా చేస్తున్నాం. అది కూడా ఏప్రిల్ మేకి 2014కు ఒక పక్క గోదావరి పూర్తి చేయాలి, ఇంకో పక్క కృష్ణా కూడా పూర్తి చేసేదానికి వేగవంతంగా చేయాల్సిందిగా ఆ ఆదేశాలు డిపార్ట్మెంట్కి ఇవ్వటం జరుగుతా ఉంది. ఇది ఒక పక్క నీటికి సంబంధించి ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఎంత నీరు వచ్చినా కూడా అవసరం లేకన్నా వృధాగా ఖర్చు పెట్టకూడదు, నీటిని వృధా చేయకూడదు అనేది స్పష్టంగా మనం ఇంటింటికి మనం ఒక ప్రభుత్వం నుంచి జిహెచ్ఎంసీ నుంచి రెండు కూడా మనం ప్రజలను వారికి అప్రమత్తం చేసి తక్కువ అవసరం ఉన్న నీరునే వారిని చేసుకునే విధంగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. నీటితో పాటు ఒక పక్క వేగంగా రింగ్ రోడ్ పూర్తయితా ఉంది. 158 కిలోమీటర్ల రింగ్ రోడ్డు 6700 కోట్ల రూపాయలతో ఉండేది ఆఖరి స్ట్రెచ్ ఒక
33 కిలోమీటర్లు జరుగుతా ఉంది. అది పూర్తయితే రింగ్ రోడ్ అంతా కూడా పూర్తవుతుంది. దీంతో పాటు రేడియల్ రోడ్స్ మనం ఈ రోజు కూడా కొన్ని చేయటం జరిగింది. రేడియల్ రోడ్స్ 33 వస్తే దాంట్లో 16ని మనం తీసుకోవటం జరిగింది. ఒక 1500 కోట్లతో రేడియల్ రోడ్స్ కూడా శాంక్షన్ చేయటం జరిగింది. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ తో పాటు ఇంకా బొటానికల్ గార్డెన్స్ దగ్గర, పురాణా పూల్ దగ్గర ఒక రోడ్స్ కి ఈ 3 రోడ్లకు దగ్గర 110 కోట్ల రూపాయలు ఈ రోజే శంకుస్థాపన చేయటం జరిగింది. దాంతోపాటు తోలి చౌక్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కోసం 45 కోట్లతో అది కూడా ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలంతా కూడా వేగవంతంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనం ముందరకు పోవటం జరుగుతా ఉంది. వీటితో పాటు మనం ప్రపంచంలో ఏ కాన్ఫరెన్స్ కూడా భారతదేశానికి వస్తా ఉందంటే అది హైదరాబాద్కు వచ్చే విధంగా మనం చేయటం జరుగుతా ఉంది. అతి పెద్ద కాన్ఫరెన్స్ బయోడైవర్సిటీ కాప్ 11 కాన్ఫరెన్స్. నేను ముఖ్యమంత్రి అయిన వారం 10 రోజుల్లోనే మీరు పెడతారా అని ఒక ఆఫర్ ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. అందరూ మా మంత్రులందరూ కూడా భయపడ్డారు. మనం ఇక్కడ పెట్టుకుంటే ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇబ్బంది వస్తాయని. భయపడేది లేదు. కాన్ఫరెన్స్ జరగాలి. హైదరాబాద్ కి దగ్గర 174 దేశాల నుంచి 9,000 మంది, ప్రపంచంలో అతి పెద్ద కాన్ఫరెన్స్. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 174 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారంటే వెనక్కు పోయేది లేదు. ఏమైనా కూడా ఈ కాన్ఫరెన్స్ జరుపుదాం మనం అని స్పష్టంగా తీసుకొని రావటం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ జరిగిన తీరు, ఆ కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతలు కానీ తీసుకున్న చర్యలు కానీ స్వయాన ప్రధానమంత్రి గారు కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి చాలా మెచ్చుకోవటం జరిగింది. అదేగాక